చెప్తాను. 77. ఏమండి రవి బాబు గారు? 78. రాత్రంతా తమరు ఎక్కడ ఉన్నట్టు? 79. ఇంటికి రాకుండా నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏమిటా? 80. 81. ఏమిటా నిర్లక్ష్యం? 85 చెప్పేలోగా నాకు సమాధానం చెప్పకపోతే ఇది తీసుకుని తలకాయలు కొట్టాను గాడిద. 85. ఏమండి ఏమండి ఊరుకోండి. ఏమిటండి ఇది? వాడేం చేశాడు? ఏం చేశాడా? రాత్రి నడి రోడ్డు మీద ప్రిన్సిపాల్ గారిని పట్టుకుని ఘరావు చేశాట. పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు. రాత్రంతా నీ సుపుత్రుడు జైల్లో గడిపాడే. ఇంతకంటే అప్రదిష్టమైన ఉందా మనకి? పోయింది పోయింది. మన పరువు అంతా మంట కలిసిపోయింది. నాన్న, జైల్లో పడగానే పరువు పోయేట్టయితే ఇంతకు ముందే నీ పరువు చాలా సార్లు పోయింది కదా. 101. ఆ వెధవ ఒకటి కట్టిపెట్టి ఇప్పటికైనా జరిగింది ఏమిటో చెప్పరా. నిన్ను పోలీసులు పట్టుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నేనేం చేయనమ్మా. నేను చదవను అంటే ఈయన ఊరేసుకుంటానంటాడు. సరే చదువుకుందామంటే వాళ్ళు ఫీజు కట్టమంటారు. సరే ఫీజు కట్టేద్దామంటే